నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇప్పుడైతే మన ఏఎంబీ థియేటర్లో అయితే గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ అయితే ఘనంగా అయితే లాంచ్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా రాజమౌళి గారి చేతుల మీదుగా అయితే ఇదైతే లాంచ్ చేశారు గేమ్ చేంజర్ ట్రైలర్. అయితే ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్కి అయితే స్పెషల్ గెస్ట్గా రాజమౌళి అలాగే రామ్ చరణ్ కొత్త లుక్లో అయితే కనపొచ్చారు మనకు ఆఫ్ స్క్రీన్లో. ఈరోజు లాంచ్ ఈవెంట్ కూడా రామ్ చరణ్ రావడం జరిగింది. అయితే డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో శ్రీకాంత్, అంజలి, ఎస్డే సూర్య, ఇందులో యాక్ట్ చేసిన సమృద్ధ కని, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈవెంట్కి రావడం, అందరూ సినిమా గురించి ఆ బ్లాక్ బాస్టర్ టాక్ కూడా చెప్పడం జరిగింది. అయితే రామ్ చరణ్ ముఖ్యంగా ఇందులో స్పెషల్గా మనకు రామ్ చరణ్ కొత్త లుక్లు అయితే ఇక్కడ కనపొచ్చారు లైవ్లో. సినిమాలో కూడా 3 వేరియేషన్లు అయితే రామ్ చరణ్ అయితే కనపొచ్చారు. ట్రైలర్ అయితే మొత్తానికి బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ట్రైలర్ ముఖ్యంగా అంటే ఒక్క లైన్లో చెప్పాలంటే రామ్ చరణ్ వేరియేషన్స్ అవ్వచ్చు, లేదంటే ఫేస్ ఆఫ్ బిట్వీన్ అంటే ఫేస్ ఆఫ్ స్క్రీన్స్ అవ్వచ్చు, ఇంకోటి హెలికాప్టర్ షాట్ అవ్వచ్చు, తర్వాత తమన్ బీజిఎం, శంకర్ కంబ్యాక్, అంటే ఆల్మోస్ట్ రామ్ చరణ్ అయితే ఎక్కువ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఇందులో స్టూడెంట్గా కనపడుతున్నాడు, పోలీస్ ఆఫీసర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, పొలిటికల్ లీడర్గా, అంటే మెనీ రోల్స్లో అయితే రామ్ చరణ్ కనపడిపోతున్నారు. ముఖ్యంగా శంకర్ కూడా ఇది సంక్రాంతి కాదు శ్రీరామ నవమి, రామ్ నవమి అని కూడా చెప్పడం చాలా అంటే ఒక అద్భుతం అయ్యింది ఆయన ఆ మాట చెప్పడం కూడా. అంటే ముఖ్యంగా అంటే ఒక డైలాగ్ అయితే బాగా వైరల్ అయింది ఈ ట్రైలర్లో కూడా. నువ్వు 5 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి, నేను లైఫ్ లాంగ్ కలెక్టర్నే అనే డైలాగ్ కూడా విజిల్స్ పడాల్సిందే ఈ డైలాగ్కి థియేటర్లో. అంటే ఓవరాల్గా ట్రైలర్లో అయితే ఎక్కువగా క్లారిటీ అంటే సినిమా పిక్చరైజ్ అయితే శంకర్ మార్క్ అయితే కనపడుతుంది. అంటే ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక క్యూరియాసిటీ అయితే ఈ ట్రైలర్లో అయితే నెలకొల్పడింది. అంతేకాకుండా అంటే ఏదైతే హెలికాప్టర్ షాట్ ఉందో, హెలికాప్టర్లో పంచ కట్టుకొని బయట దిగుతూ చేతిలో కత్తి పట్టుకునే షాట్ అయితే నాకు తెలిసి థియేటర్లో పూనకాలని చెప్పొచ్చు. ఆ సీన్ ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ రియల్గా అయితే రామ్ చరణ్ అయితే కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. అటు శంకర్ అయితే ఆల్రెడీ శంకర్ భారతీయుడు 2 సినిమాతో డిసప్పాయింట్లో ఉన్న శంకర్కి అయితే ఈ సినిమా కమ్బ్యాక్ అని చెప్పాలి. అలాగే ఇందులో ముఖ్యంగా శ్రీకాంత్ రోల్ అవ్వచ్చు, అప్పన్న పాత్రలో హీరోయిన్గా అంజలి, అంటే అప్పన్నకి వైఫ్కి అయితే అంజలి రోల్ కావచ్చు, వీళ్ళంతా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో అయితే ఇచ్చారు. ముఖ్యంగా ట్రైలర్లో ఇంకో డైలాగ్ కూడా ఉంది, రాకి రా సార్కి సార్ అనే డైలాగ్ కూడా అసలు అది ఎక్స్ట్రాడినరీ చెప్పొచ్చు. ఇదైతే ఓవరాల్గా సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఈ సినిమా అయితే అన్ప్రెడిక్టబుల్ చెప్పాలి. ఈ ట్రైలర్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అయితే ట్రెండింగ్ వెళ్ళిపోయింది. అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియా అవ్వచ్చు మొత్తం గేమ్ చేంజర్ గురించి, ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. చూడాలి అంటే ఓవరాల్గా అసలు ఏ క్యారెక్టర్కి ఎలా చేశారు, శంకర్ ఎలాగా రామ్ చరణ్ సీన్స్ కుదించారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే మెయిన్ పిక్చరైజేషన్, సాంగ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అంటే కొన్ని కోట్లు డైరెక్టర్ శంకర్ కూడా ఒక డైలాగ్ చెప్పాడు. ఇందాక స్పీచ్లో కూడా ఒక మాట మాట్లాడారు. దిల్ రాజుని కూడా అడిగారంట, సార్ నాకు ఇది కావాలి, ఈ సాంగ్కి ఇంత కావాలి, దీనికి ఇంత కావాలి, ఏది అడిగినా కూడా దిల్ రాజు ఎక్కడా కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వెనకాడలేదు. తనకి ఏమేం కావాలో అన్నీ కూడా దిల్ రాజు అందించారు. ఇలాంటి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడూ చూడలేదు, ఒక మంచి ప్రొడ్యూసర్ దిల్ రాజు అని కూడా శంకర్ చెప్పడం జరిగింది. ఈ ఓవరాల్ ఈ ట్రైలర్ ఈవెంట్లో కూడా రామ్ చరణ్ అయితే ఒక స్పెషల్ లుక్లో కనపడారని చెప్పాలి. అంటే ఆయన హాఫ్ లుక్, స్క్రీన్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ వేరియేషన్ ఉంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారి కెరియర్లో ఈ సినిమా పెద్ద హిట్ అవబోతుంది. RRR తర్వాత రాజమౌళి, ఏదైతే డైరెక్టర్ రాజమౌళి గారు కూడా రామ్ చరణ్కి పెద్ద అప్రిషియేషన్ అయితే చెప్పారు. అంటే నాకు తెలిసి చరణ్ని నేను అందరి హీరోలతో వర్క్ చేశా కానీ రామ్ చరణ్ని మాత్రమే నేను హీరో అని పిలుస్తానని కూడా రాజమౌళి చెప్పాడు. ఈ రాజమౌళి గారు కూడా ఈ సినిమా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఈ సినిమా పెద్ద హిట్ కొట్టబోతుందని కూడా. ఈరోజు జరిగిన ఈవెంట్ కూడా చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. ఓన్లీ మీడియా, అంటే ఏదైతే మీడియా ప్రోటోకాల్ ఉందో, అంటే అటు మీడియా అవ్వచ్చు, అటు హీరోలు, యాక్టర్లు, ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అయితే పకడ్బందీగా అయితే ఈరోజు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. ముఖ్యంగా అయితే రేపు రాజమండ్రిలో జరగబోయే ఈ పెద్ద ఈవెంట్కి, అంటే బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అక్కడ ఇంకా ఏ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గురించి మాట్లాడబోతున్నారు, రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడబోతున్నారు అనేది అయితే ఇప్పుడు అభిమానులు అయితే క్యూరియాసిటీ ఉంది. చూద్దాం. అంటే ఈ ట్రైలర్ అయితే బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి, అన్ప్రెడిక్టబుల్ గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుంది ఏంటో అనేది కూడా మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.